మంత్రి నారాయణకి పాత శాఖే దక్కింది, పట్టణాభివృద్ధి శాఖ అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమరావతిని ఒక పల్లె నుంచి పట్టణం కిందకి మార్చుకురావాలి. అక్కడ వెలగపూడి, తాడేపల్లి, ఇట్లాగా ఉద్దండరాయనపాలెం ఇట్లా ఉన్నటువంటి దాన్నంతా ఒక నగరంగా తీర్చిదిద్దేటటువంటి క్రమం. దాంట్లో అనేక వివాదాలు అవన్నిటినీ తోసిపుచ్చి ప్రజలే చంద్రబాబు గారికి అధికారాన్ని ఇచ్చారు, నారాయణ గారిని మళ్ళీ గెలిపించారు. కాబట్టి ఇప్పుడు ఆయన ముందున్నటువంటి అతిపెద్ద సవాల్ అమరావతిని సక్సెస్ఫుల్గా చేసి చూపించడం. ఒక కొత్త నగరాన్ని డిజైన్ చేసి ఇంతకుముందు పూర్తి కాలేదు, ఇప్పుడు ఆ డిజైనింగ్ను పూర్తి చేయడం అన్నటువంటి నారాయణ చేతిలో ఉంది. అలాగే దాంతోపాటుగా రాష్ట్రంలోని ఇతర నగరాలు, అటు విశాఖపట్నం కావచ్చు, ఇటు విజయవాడ, గుంటూరు కావచ్చు, కడప, కర్నూలు, తిరుపతి, అనంతపురం, ఇట్లా ప్రతి నగరాన్ని కూడా ఒక సిస్టమేటిక్గా తయారు చేసేటటువంటి ప్రక్రియ అన్నటువంటిది నారాయణ గారి చేతిలో ఉంది. ఓవరాల్గా రాష్ట్రంలోని పట్టణాల భవిష్యత్తు అన్నటువంటిది, నగరాల భవిష్యత్తు అన్నటువంటిది నారాయణ గారి చేతికి అందించడం జరిగింది.